శ్రీ దత్త దర్శనం పార్ట్ 24 వెకిలి నవ్వు. కువలయాశ్వుడు మదాలస సాంగత్యంలో మళ్లీ సౌఖ్య సామ్రాజ్యాన్ని ఏలుకోసాగాడు. అలా చాలా సంవత్సరాలు గడిచాయి. వృద్ధుడైన శత్రుజిత్తు కాలధర్మం చెందాడు. కువలయాశ్వ బిరుదాంకితుడైన ఋతుధ్వజుడు సింహాసనం ఎక్కాడు. వయస్సు పెరిగింది, బాధ్యతలంతకన్నా పెరిగాయి, తీరిక కరువయ్యింది. సహజంగానే కువలయాశ్వుడి మనస్సు రాజ్య వ్యవహారాల మీదే ఎక్కువగా కేంద్రీకృతమవుతోంది. అయినా అతని భార్య మీది ప్రీతి మాత్రం నానాటికి వృద్ధి చెందుతూనే ఉంది. తాను అధికారంలోకి వచ్చిన తర్వాత గాని భార్య బుద్ధి వైభవం తెలిసి రాలేదు కువలయాశ్వుడికి. తానెన్నోసార్లు ఎన్నెన్నో రాజకీయ సంకటాల్లోనూ ధర్మ సంకటాల్లోనూ సతమౌతమవుతూ ఉండేవాడు. మనస్సుకు చాలా చికాకుగా ఉండేది. అలాంటి సందర్భాలలో అంతఃపురం వెళ్లటం కుదిరినప్పుడు ఏదో ప్రసంగం మీద ఆ విషయాలు యథాలాపంగా చెప్పేవాడు. ఆవిడ చిక్కులకు పరిష్కార మార్గం అవలీలగా చెప్పేసేది. అన్ని ఉపాయాలు ఆవిడకెలా తోస్తాయా అని, అన్ని ధర్మ సూక్ష్మాలు పురాణ గాథలు ఆవిడకెలా తెలుసా అని ఆశ్చర్యపోతూ ఉండేవాడు. కాని మళ్ళీ ఆమె లాలంలో పడి ఆశ్చర్యాన్ని కూడా మర్చిపోయేవాడు. క్రమక్రమంగా కువలయాశ్వుడికి మదాలస కేవలం విలాసవతి అయిన భార్య మాత్రమే కాక తన క్లేశాల్ని పంచుకునే మిత్రుడు, తనకు గుండెదిటవునిచ్చే సైదోడు అయ్యింది. ఆమె అతని జీవితంలో అవిభాజ్యమైన భాగం అయ్యింది. ఆవిడ మీద ఇప్పుడు అనురాగంతో పాటు గౌరవం పెరగసాగింది. అలా కొంతకాలం గడిచాక మదాలస గర్భవతి అయ్యింది. అది విని కొండంత ఎదిగి మహోత్సాహం చేశాడు రాజు. మహారాణి ఆ ఉత్సవాల్ని, ఆ ఉత్సాహాన్ని చూసి కూడా నిర్లిప్తంగానే ఉండిపోవడం అంతఃపుర పరిచారికులకు ఆశ్చర్యహేతువయింది. నెలలు నిండినాక మహారాణి పండంటి కొడుకుని కన్నది. రాజ్యంలో సహజంగానే మహోత్సాహం చెలరేగింది. పుట్టింది యువరాజాయే, ఉత్సవం కాదా మరి? కువలయాశ్వుడు నామకరణోత్సవానికి సన్నాహాలు పెద్ద ఎత్తున చేశాడు. రాజబంధువులు, మహర్షులు, బ్రాహ్మణోత్తములు, ఊరి పెద్దలు అంతా విచ్చేసిన మహాసభలో పేరు పెట్టడం దగ్గరికొచ్చేసరికి, మహారాజా, యువరాజుల వారికి పేరేం పెడతారు అన్నాడు పురోహితుడు. విక్రాంతుడు అన్నాడు మహావీరుడు కువలయాశ్వుడు మీసం మీద చెయ్యి వేసుకుని పిల్లవాడి వంక ముసిముసి నవ్వులతో చూస్తూ. ఆ మాట వింటూనే రాజుగారి ప్రక్కన మేలి ముసుగులో పీటల మీద కూర్చున్న మహారాణి పక్కున నవ్వింది. సభ నివ్వెరబోయింది. రాజు నివ్వెరబోయాడు. అదేం నవ్వు? వెకిలి నవ్వది. రాజసభలో మరొకరలా నవ్వితే అది పెద్ద నేరం. రాజ కుటుంబాల వారు ఏకాంతంలో కూడా అలా నవ్వరు. రాజు ముఖం చాలా చిన్నబోయింది. మదాలస ఏమి ఎరగనట్టు మళ్ళీ గంభీరంగా ఉండిపోయింది. సభలో ఎవరి మీద ఏమి పిడుగు పడుతోందో అన్నట్టు ఎవరికి వారు బిగుసుకుపోయి మౌనంగా ఉండిపోయారు. రాజేమీ మాట్లాడలేదు. తర్వాత కార్యక్రమం వ్యవహార సరళిగా నడిచిపోయింది. ఎంత ఆలోచించినా ఆమె అలా ఎందుకు నవ్విందో అర్థం కాలేదు రాజుకి. ఆవిడ మీద ప్రేమే కాక గౌరవం కూడా ఉందతనికి. ఇంతవరకు ఆమె మర్యాదను రవ్వంతైనా దాటగా తాను చూడలేదు. రహస్యంలోనైనా సరే ఇవాళ ఎందుకు నోరు జారి నవ్వేసింది? ఇంత మాత్రానికి ఆమెను నిగ్గదీసి చిన్నబుచ్చడం దేనికి అనుకున్నాడు రాజు. ఆ విషయాన్ని అంతటితో వదిలేశాడు. ఆవిడకి పిల్లల మీద శ్రద్ధ లేదేమో అని సన్నటి అనుమానం ఉండేది రాజుకి. కాని తరువాత ఆ పిల్లవాడి విషయంలో ఆమె చూపుతున్న శ్రద్ధను చూసి తన అభిప్రాయం మార్చుకొని నిశ్చింతగా తన వ్యవహారాల్లో తాను పడిపోయాడు. ఆవిడ మహారాణి అయినా తన బిడ్డల్ని తనే పెంచుకునేది. దాదుల చేతికి ఇచ్చేది కాదు, తనే పాలిచ్చుకునేది. దాదుల పాలు తాగనిచ్చేది కాదు, తనే ఉయ్యాలలో పడుకోబెట్టుకొని తనే జోలపాట పాడుకునేది. అలా రాగాల లాలిత్యానికి, ఆ కంఠ మాధుర్యానికి అంతఃపుర పరిచారికలంతా పరవశించిపోయేవారు. కానీ ఆ పాటల సాహిత్యమే క్రొత్త రకంగా ఉండి వారికి సరిగ్గా తెలిసినట్టుండేది కాదు. అలా విచిత్రమైన పాటలతో పిల్లవాణ్ణి పెంచుతూ వచ్చింది మహారాణి. అడుగడుగున ఏదో ఒక క్రొత్త పాట పాడేది. పాట పాడడానికి ఆమెకు విసుగు లేదు. పాడిన పాటలు మళ్ళీ పాడేది కాదు. ఆ పాటలు పాడుతుంటే ఆ పిల్లవాడు చెవులు నిక్కబెట్టుకొని ఆరిందలాగా వినేవాడు. పిల్లవాడికి 5 ఏళ్లు వచ్చాయి. అక్షరాభ్యాసం చేశారు, చదువుకి పెట్టారు. పిల్లవాడు బహుమొండి, చదవడు. రాజు కొడుకు, వాణ్ణెవరేమంటారు? రాజే ఇదేమిరా ఇట్లా వచ్చింది అని బాధపడేవాడు. వయస్సు వస్తే మొండితనం అదే తగ్గుతుంది లేమ్మని సరిపెట్టుకునేవాడు. 8 ఏళ్లు వచ్చినాయి.
రాజపోషణ కనుక 10-12 వాడిలాగా ఉండేవాడు. అక్షరాలు సరిగ్గా రావు, కానీ వాడి ఆత్మ విజ్ఞానం చూసి మహా పండితులు నోళ్లు తెరిచేవారు. మరి 4 గడిచేసరికి వాడే సంసారాన్ని జగత్తుని రోసి ఆ మాట తండ్రికి చెప్పి అడవులకు వెళ్ళిపోయాడు. అద్భుతమైన పూర్వ సంస్కారంతో ఎవడో మహాయోగి నీ కడుపున పుట్టాడయ్యా, పుణ్యాత్ముడివి, నీకప్పుడే ఏం వయసు మించిపోయిందని, నీ జాతకంలో బహుపుత్రయోగం ఉంది అని రాజుని ఓదార్చారు పెద్దలైన వాళ్ళు. భార్య గుండె నిబ్బరాన్ని చూసి ఆశ్చర్యపోయాడు రాజు. కాల ప్రవాహం ఇసుక మేటలు వేయని చోటుండదు. మళ్లీ నిత్య వ్యవహారాల్లో పడిపోయాడు రాజు. కొంతకాలానికి మళ్లీ గర్భం ధరించింది రాణి. మళ్లీ కొడుకే పుట్టాడు. మళ్లీ ఉత్సవం చేశాడు రాజు. సుబాహువు అని పేరు పెట్టాడు. రాణి మళ్లీ అదే నవ్వు, అదే వెకిలి నవ్వు, బల్లుమన్న నవ్వు నవ్వింది నిండు సభలో. రాజు చాలా ఆలోచించాడు. ఏమీ తోచలేదు కారణం. కోపం వచ్చింది. తమాయించుకుని ఊరుకున్నాడు. రాణి మునుపట్లాగానే క్రొత్త కొత్త పాటలతో బహుశ్రద్ధగా పెంచుతోంది పిల్లవాడిని. ఈ కుర్రవాడు కూడా అచ్చం అన్నలాగే తయారయ్యాడు. కాస్త రెక్కలొచ్చేసరికి తండ్రికి నమస్కరించేసి తపోవనాలకి వెళ్ళిపోయాడు. మహారాజు గుండె తరుక్కుపోయింది. తను పుణ్యం చేశాడా అనుకోవాలా, పాపం చేశాడు అనుకోవాలా? పిల్లలు మహోత్తమైన మార్గంలో వెడుతున్నారు, కానీ తనకు దక్కకుండా పోతున్నారు. ఇన్ని వేల ఏళ్లుగా తను రాజ్యం చేస్తున్నాడు, సంసారం చేస్తున్నాడు. గుడ్లు తెరవని పసిగుడ్లు వచ్చి, నాన్నగారు ఈ సంసారం అనిత్యం, నేను తపస్సుకి పోతాను అంటుంటే ఇంతటి వ్యామోహి తను వాళ్ళని ఏమని ఆశీర్వదిస్తాడు? తానికి ఏ ముఖం పెట్టుకొని భోగాలు అనుభవిస్తాడు? అయితే మాత్రం తండ్రి తన నెత్తిన ఉంచిపోయిన ఈ భారం సంగతేమిటి? తననింత అనురాగంతో సేవిస్తున్న ప్రజల మాటేమిటి? రాజు లోపల ఈ అంతఃశాల్యాన్ని దాచుకొని పైకి మామూలుగా రోజులు గడుపుతున్నాడు. రాణి పద్ధతి ఎప్పుడూ ఒక్కటే. రాజు దగ్గర ఉన్నంతసేపు ఆమె పరమ విలాసవతి. మిగిలినప్పుడు ఆవిడ అంతఃపురంలోని ఒక పాలరాతి శిల్పం అంతే. మహారాణి మళ్లీ గర్భవతైందని తెలిసినప్పుడు రాజుకు కాస్త ఊపిరి వచ్చినట్టయింది. మళ్లీ కొడుకే పుట్టాడని తెలిసి ప్రాణం కుదుటపడ్డది. ఈ మాట కొడుకు వంశోద్ధారకుడు కావాలని ముందరు నుంచే జపాలు పూజలు చేయిస్తున్నాడు కనుక ఇక భయం లేదులెమ్మని ఒక ధైర్యం లోపల. మనిషికి మళ్లీ కొత్త ఉత్సాహం వచ్చింది. శత్రుమర్దనుడు అని పేరు పెట్టాడు కొడుక్కి. మళ్లీ నవ్వింది పగలబడి, మనిషి ఊగిపోతూ. మరీ వెకిలిగా నవ్వింది మహారాణి. రాజు ఉత్సాహం అంతా నీరు కారిపోయింది. తన పరువు పోతోంది. ఎన్నో సమయాల్లో ఎన్నెన్నో సంకటాల్లోంచి అవలీలగా తన్ను బయటపడేసి పరువు నిలిపిన ఆ మహామేధావిని ఇప్పుడింత ఘోరంగా తన్ను నవ్వుల పాలు చేస్తోంది. ఆవిడ తెలివి తక్కువది కాదు, కానీ ఎంత ఆలోచించినా తనకు కారణమే అందలేదు ఈ వింత ప్రవర్తనకి. నామకరణంలోనే తప్ప మళ్ళీ ఎక్కడా మర్యాద తప్పదు. ఇది మతిభ్రమ అనుకోవడానికి కూడా వీలు లేదు. తాను కూడా జాగ్రత్తగా ఆలోచించి దీని భావం తెలుసుకోవాలి తప్ప వెలికి పడిపోయి అడగరాదు. ఆ రకంగా ఆలోచించి రాజు గంభీరంగా ఉండిపోయాడు. ఆవిడ మళ్లీ పిల్లవాణ్ణి బహుశ్రద్ధగానే పెంచసాగింది, తన మామూలు ధోరణిలోనే. మూడోవాడి విషయంలో కూడా రాజు ఆశలన్నీ తలక్రిందులయ్యాయి. అతను కూడా అన్నలాగా ఆకాశ మార్గం పట్టాడు. గోచీ పెట్టక ముందే గూఢతత్వం మర్మం పట్టేసి ఇక గోచీ పెట్టాల్సిన పని లేదన్నాడు. సంసారాన్ని జయించి అడవులు పట్టాడు. రాజ్యంలో పెద్ద గంగోలయ్యింది. రాజు మనసులో పెద్ద తుఫాన్ అయ్యింది. అయినా అతడు విజ్ఞుడు, విద్యావంతుడు, వివేకి, ఆధ్యాత్మిక దృష్టి కలవాడు కనుక పొంగును నిభాయించుకున్నాడు. కానీ ఈ దెబ్బ మీద దెబ్బను తట్టుకోవడం అతనికి కష్టంగానే ఉంది. రాణికి చింత ఉన్నట్టు లేదు, లేనట్టు లేదు. దుఃఖం విపరీతమై ఆవిడెట్లా ఉందని కొందరు, కాదావిడ అడవి మనిషిని కొందరు, మహా అపరాధం, ఆవిడ మహాజ్ఞాని, ఆవిడే వాళ్ళ గురువని కొందరు. ఇవి లోకం గుసగుసలు. ఎంత గుసగుసలైనా కువలయాశ్వ చక్రవర్తికి చెవి సోకని అలికిడి ఉండదు రాజ్యంలో. అతను కూడా చాలా ఆలోచించాడు. చాలా రకాల ఆలోచనలు వచ్చాయి. ఏదీ నిలవటం లేదు. కాలవేగం మళ్లీ మనసుకు మరుపు మందుతో దిట్టతనం తెచ్చింది. రాణికి 4వ గర్భం వచ్చింది. మళ్లీ మగపిల్లవాడే పుట్టాడు. రాజుకు లోపల కొంత నిరుత్సాహంగా ఉన్న ఉత్సవాల సందడి మామూలుగానే నడిచింది. నామకరణోత్సవం వచ్చింది.
పేరు మహారాజా అన్నాడు పురోహితుడు మంత్రమాపి. మహారాజు ఒక్క క్షణం గంభీరంగా ఉండిపోయాడు. ఆ తర్వాత దేవి, ఈ మాట పిల్లవాడికి నువ్వు పేరు పెట్టు అన్నాడు మూడో తలకి వినిపించకుండా. మహారాజా, ఇదేమిటి? రాణి విస్తుపోయింది. ఈ మాట నువ్వే పేరు పెట్టు. మహారాజు అదే మాట. పేరులో ఏముంది మహారాజా, తమరే పెట్టండి. ఎంతో గంభీరంగా, కళ్ళైనా కదలకుండా వాళ్ళు మాట్లాడుతున్నా రాజు రాణి వాదులాడుకుంటున్నారని సభలో వారికి తెలియనే తెలిసింది. వారు నివ్వెరబోయి రాజదంపతుల వంక చూస్తున్నారు. దేవి, సభా మర్యాదకు భంగమవుతోంది. పేరు నువ్వే పెట్టాలి. రాజు మాటల్లో రవ్వంత విసుగుంది. పేరుకింత విచారణెందుకు మహారాజా? అన్ని పేర్లు ఒక్కటే. అలర్కు అనండి, ఏదైతేనేం. రాణి మాటలు పురోహితుడికి వినిపిస్తూనే ఉన్నాయి. ఆయన బోలా మనిషి, శుద్ధ ఛాందసుడు. రాణిగారు పేరు చెప్పగానే వెంటనే తన మామూలు మంత్రాల రాగంలో అలర్కవర్మ అని పేరు ప్రకటించేశాడు. సభాసదులంతా ఒక్కసారి వెనక్కు తూలినట్లయిపోయారు. మహారాజు బిక్కచచ్చిపోయాడు. అలర్కుడంటే పిచ్చి కుక్క అని అర్థం. పుట్టింది ఉత్తర రాజ్యాధికారి, పేరు పెట్టింది సింహాసనేశ్వరి మహారాణి. ఆహా, పేరు పిచ్చి కుక్క. ఏమనుకుంటే తీరుతుంది ఔచిత్యం? ఏమనుకుంటే ఏమంటే ఏం? పేరు పెట్టడం అయిపోయింది. పురోహితుడు మంత్రాలు చదివేశాడు. ఇక చేయగలిగింది లేదు. ఈ నామకరణం తర్వాత మహారాజు మనస్సులో ఒక ఊహ బలపడింది. ఏ విషయమైనా సరే నిశ్చయాత్మకంగా తెలుసుకుందే అభిప్రాయాన్ని ఏర్పరచుకునే గుణం అతనిలో లేదు. కానీ అది చారుల్ని ప్రయోగించదగ్గ విషయం కాదు. అంతఃపుర పరిచారికలను విచారించడం పరువు కాదు. అందువల్ల ఒక రోజున కాని సమయంలో పరిచారకులైన వెంట లేకుండా ఒక్కడే అంతఃపురానికి వెళ్ళాడు రాజు. వెళ్ళేటప్పటికి మహారాణి పిల్లవాణ్ణి తూగుటుయ్యాలలో పడుకోబెట్టి జోలపాట పాడుతుంది. నివృత్తి. ఆ సంగీతం విని నివ్వెరబోయాడు రాజు. రాణి సంగీత నిధి ఇదివరకే తెలుసు. ఆమె రసవత్తర గీతాలు పాడి తనను అలరింప చేయటం క్రొత్త కాదు. ఆ గీతాలకు రాళ్లు కరిగినంత పని కావటం క్రొత్త కాదు. కానీ ఈ కంఠంలో, ఈ సన్నివేశంలో ఉన్న ఉన్మాదకత అందులో ఏది? హృదయ గ్రంథులలో ఎవరో చెయ్యి పెట్టి బడబడా గెలుకుతున్నట్టుంది పాట వింటుంటే. ఈ పాటల్లోంచి ఏదో ఆధ్యాత్మిక సుధావర్షం కురుస్తున్నట్టుంది. చిత్తం అప్రయత్నంగా ప్రసన్నము, ఏకాగ్రమే కాక అంతర్ముఖం అయిపోతోంది. ఆ వ్యక్తి ఆ రాజు కాకపోతే ఆ నివ్వెరపాటులోంచి తేరుకోవడానికి కొన్ని నెలలు పట్టి ఉండేది. అతనికి చిత్తం ప్రశాంతంగాను నిర్మలంగాను ఉంది. కానీ రాజ్య భవిష్యత్ ఏమిటన్న ప్రశ్న మాత్రం కొండంత భారంగా ఆ మనస్సు మీద నిలిచే ఉంది. అడుగులు బరువుగా పడుతూ ఉండగా నడిచి వస్తున్న ఒంటరి రాజును చూసి పాట ఆపి అనురాగపూర్ణమైన స్వాగతం నేర్పింది రాణి. రాజు మౌనంగా కొంతసేపుండి సూటిగా ప్రశ్నించాడు. దేవి, ముగ్గురు పిల్లలకి పేర్లు పెట్టినప్పుడల్లా నువ్వు నవ్వావు. ఎంత ఆలోచించినా కారణం తెలియటం లేదు. తెలుసుకోవాలని ఉంది. అతని గాంభీర్యాన్ని చూసి ఆమె అప్పటికే భయంగా ఒదిగి ఉంది. ఆవిడ ఏమీ మాట్లాడలేదు. మళ్ళీ మహారాజే మాట్లాడాడు. అందుకనే నాలుగో వాడికి నిన్ను పేరు పెట్టమన్నాను. తమ ఆజ్ఞను శిరసా వహించాను. కానీ క్షత్రియ కుమారుడికి, వీరపుత్రుడికి, భవిష్య చక్రవర్తికి పేరు సార్థకంగా లేదని ప్రభువుల అభిప్రాయం అనుకుంటాను. మా అభిప్రాయం ఏమిటి? దేవి, నీకది సబబుగా ఉందా? ప్రభు, తమరు మన్నించాలి. తమరు పెట్టిన పేర్లు ఎలా సార్థకాలో నాకు తెలియటం లేదు. పోనీ సార్థకాలు కాదని ఎలా అంటావు? ప్రభు, ఇప్పటికే తమకు కోపం తెప్పించాను. దేవి, నీ బుద్ధి శక్తి వల్ల అనేక చిక్కులు గడిచి బయటపడ్డాం మేము. నిన్ను అవమానించాలని ప్రశ్న వెయ్యటం లేదు. ప్రభువుల ఈ మాటలే కోపానికి చిహ్నం. ఇతరుల విషయంలో అయితే అంతే, కాదనం. కానీ దేవి, నువ్వు మా అంతరాత్మవు. ఇంకా స్తోత్ర వాక్యాలు పలకనీయకు. ప్రభు, నా జన్మ ధన్యమయ్యింది. తమరి ఆజ్ఞను అతిక్రమించరాదు కనుక అధిక ప్రసంగం చెయ్యవలసి వస్తోంది. మన్నించండి. ఇంతకు పెద్దవాడిని విక్రాంతుడు అన్నారు కదా. మీరు విక్రాంతుడని పేరు పెట్టింది ఎవరికి? ఎవరికేమిటి? పుట్టినవాడికి. అదే, పుట్టిందెవరు? దేహమా ఆత్మ? రెండు అయితే అందులో మీరు పేరు పెట్టింది ఎవరికి? ఇది నేను ఆలోచించలేదు దేవి. ప్రభు, క్రాంతి అంటే ఒక చోటి నుంచి మరో చోటికి వెళ్ళటం కదా. ఈ పేరు దేహానికి అనుకుందామంటే అది జడం, కదలదు. దానికి క్రాంతి అతకదు కనుక ఆ పేరు దానికి సార్థకం కాదు.
పోనీ ఆత్మకు అనుకో, ఆత్మ సర్వవ్యాపి, అది సర్వాత్మకం. ఒక వస్తువు ఒక చోటు నుంచి మరొక చోటికి వెళ్ళగలుగుతోందంటే అది ఒక చోట ఉండి మరొక చోట లేదన్నమాట. మరి ఆత్మ సర్వవ్యాపి కనుక అది ఒక చోటు నుండి మరొక చోటికి వెళ్ళే అవకాశం లేదు. కనుక విక్రాంతి అనేది ఆత్మకు కూడా సార్థకం కాదు. దేవి, నిజమే. పోనీ రెండో పేరైనా నచ్చి ఉండాలి కదా. ప్రభు, క్షమించండి, వాణ్ణి సుబాహు అన్నారు మీరు. ఎవడి విషయంలోనైనా చైతన్యం లేని కలేబరానికి మనం అసలు పేరు పెడతామా? సుబాహు అనో, వామన బాహు అనో, మరోటో. నిజం. ఆత్మ విడదీసి చూపలేనిది కనుక అవయవరహితం కనుక దానికి బాహువులు లేవు. ఇక సుబాహు ఎవరు? దేవి, ఒప్పుకుంటున్నాం, ఆ పేరు కూడా సార్థకం కాదు. మరి మూడో పేరైనా, పోనీ అంతఃశత్రువులను సంహరించే తపస్వి అనే అర్థంలో అయినా నీకు నచ్చలేదా? రాణి పక్కున నవ్వింది. అదే నవ్వు సభలో నవ్విన నవ్వు. అంతలో ముఖం గంభీరంగా పెట్టుకొని, క్షమించండి ప్రభు, శత్రువు ఎక్కడున్నాడు, ఎవడికున్నాడు? జడానికి శత్రువు ప్రసక్తి లేదు కదా. ఇక ఆత్మ అంటారా, అది ఏకమేవాద్వితీయం. ఇక రెండో వాడేడి జయించడానికి? ఇక ఆ ఉన్నవాడొక్కడు నిత్యుడు. వాడికి మరణం లేదు, జరా లేదు, జన్మ లేదు. ఇక మర్దనం ఎట్లా కుదురుతుంది? దేవి, నువ్వు చెప్పింది నిజం. నాకీ ఆలోచనే రాలేదు. కానీ అంత మాత్రం చేత అంత వెకిలిగా నవ్వటం? ప్రభు, క్షమించండి, తగదు, నిజంగా తగదు. నా వల్ల మీకు కూడా తీరని అవమానమైపోయింది. నన్ను నరికినా ఆ పాపం పోదు. కానీ తమ వంటి మహా విద్వాంసులే, శాస్త్రార్థ విశారదులే ఇలా అనాలోచితంగా వ్యవహరిస్తోంటే, ఆస్థాన విద్వాంసులంతా దీన్నే ఆమోదిస్తుంటే, లోకమంతా దీన్నే హర్షిస్తోంటే ప్రభు, నేనేం చెయ్యను? ఏమిరా ఈ మాయలీల అని నాకు నవ్వు నెట్టుకొని వచ్చింది. ప్రభువులు ఏ శిక్ష వేసినా ఆనందంగా స్వీకరిస్తాను. దేవి, ఇది న్యాయస్థానం కాదు. ఇది అభియోగాలకు శిక్షలకు చోటు కాదు. ఇప్పుడు మా పని కూడా అది కాదు. అదలా ఉంచు. మరి వ్యవహారార్థం ఏదో ఒక పేరు పెట్టే పని లేదంటావా? ఎందుకంటాను ప్రభు. అలాంటప్పుడు వ్యవహారార్థమే పేర్లు పెట్టామని ఎందుకు సమన్వయించుకోరాదు? వ్యవహారార్థం ఏదో పేరు పెట్టాలి. అది సార్థకం కావలసిన పని లేదు, అంతే కదా. అది నిజమైతే అర్థంతో నిమిత్తం లేనప్పుడు ఏ పేరైతేనేమి? అందుకే నేను అలర్కుడు అన్నాను. దేవి, నువ్వు బుద్ధిశాలివి, వివేకివి. నువ్వు చెప్పిందంతా సత్యం. జ్ఞానం గ్రంథాలకు, చదువు బోధలకు, వాదాలకు మాత్రమే ఉపయోగిస్తోంది. మాకు జీవితానికి అన్వయించుకోవటం అన్న ఆలోచనే లేదు. దేవి, ఇక నుంచి యత్నిస్తాము. రాజు గంభీరంగా వెళ్ళిపోయాడు. హఠాత్తుగా అతని కళ్ళు ఆలోచన ముద్రలో తూగులాడుతున్నాయి. అంతఃపుర పరిచారకుల్లో గుసగుసలు బయలుదేరాయి. ఎన్నడూ లేనిది రాజు ప్రొద్దున్నే రావటం, వచ్చి నవ్వులేని ముఖంతో వెళ్ళిపోవటం, రాణి మాత్రం తన సంగీతాలు నిశ్చింతగా కొనసాగించుకోవటం. ఇంతకంటే గుసగుసలకు ఆధారం వేరే ఏం కావాలి? ఆ గుసగుసలకి తగ్గట్టే మళ్ళీ సాయంత్రానికల్లా రాజు అంతఃపురానికి వచ్చాడు. ఆ ఒక్క పగటిలో అతని ముఖంలో చాలా మార్పులు వచ్చాయి. నుదుటి మీద సన్నని ముడతలాంటి గీత పడింది. చెక్కిళ్ళు జారిపోయినట్టున్నాయి. మనిషి మొత్తం మీద కృంగినట్లయి ముసలితనపు తొలి చిన్నెలు కనిపిస్తున్నాయి. కళ్ళల్లో ఏదో హిమాలయాన్ని మోస్తున్న అలసట. ఇది రాజు వాలకం. ఈ వాలకంతో అంతఃపురానికి వచ్చాడు. మహారాణి అప్పుడే క్రొత్త పాట మొదలు పెడుతోంది, పిల్లవాణ్ణి ఆడించడం కోసం. ప్రవృత్తి. మహారాజును చూసి హఠాత్తుగా పాట ఆపేసింది మహారాణి. చెయ్యవలసిన మర్యాదలన్నీ చేసింది. ఎక్కడో ఆకాశంలోకి చూస్తూ మహారాజు మెల్లిగా సంభాషణ ఆరంభించాడు. దేవి, ఆ విషయమే ప్రొద్దునుండి ఆలోచిస్తున్నాను. చిత్తం. దేవి, దృశ్యజాలమంతా అసత్యమే. అందువల్ల మోహం పనికిరాదు, నిజమే. కానీ బాధ్యతలను విస్మరించడం ధర్మం అంటావా? ఆ ప్రశ్న విని రాణి మెరుపు మెరిసినట్టు చురుక్కున చూసింది రాజుని. కాని అంతలోనే కళ్ళు మూసేసుకుంది. రాజు అది గమనించలేదు. తన ధోరణిలో తను మాట్లాడుకు పోతున్నాడు. దేవి, నువ్వు చెప్పింది సత్యం. అది అంతే, సందేహం లేదు. కనిపించేదంతా కలలాంటిది. దీనికోసం మోహపడటం తెలివి కాదు. కానీ ధర్మం ఒకటి ఉంది కదా, బాధ్యత అనేది మరొకటి ఉంది కదా. నీకు తెలిసింది ఇది అంతా అసత్యమని నాకు కూడా అనిపిస్తోంది. కానీ అలా అనిపించడం కూడా లేని జనులు ఉన్నారు కదా, వారి మాట ఏమిటి? ఆ మాట మరిచి రాజ్య బాధ్యతలను విస్మరించడం ధర్మం అంటావా? మహారాణి లోపల ఆలోచిస్తుంది.
ఒక ప్రక్క దృశ్యమంతా అసత్యమని చెబుతూనే ఉన్నాడు, మరో ప్రక్క రాజ్య బాధ్యతలు అంటున్నాడు. ఈ రాజ్యం అనేది ఏదో దృశ్యాలలోకి చేరేది కానట్టు, ఆ రాజ్య బాధ్యత అసత్యం అసలే కానట్టు అతను మహా పండితుడు. ఇక వాదించి ప్రయోజనం లేదు. మహారాణి వెంటనే చేతులు జోడించి, చిత్తం మహారాజా, ధర్మాన్ని ఎప్పుడూ అతిక్రమించరాదు అన్నది. ఎవరో మహాపురుషుల మాట అలా వదిలేస్తే మనబోటి సామాన్యులంతా ఈ సంసారానికి ప్రవాహ నిత్యత్వాన్ని అంగీకరించి సాధన చేసుకోవడమే మంచిదనిపిస్తుంది. అవును, అదిగాక కర్మ మార్గం ఉన్నది, అది వేద నిర్మితమైనది. మహర్షుల నడకలలో బాగా నలిగిన బాట అది. దాన్ని మూలమట్టంగా విచ్ఛేదన చేయటం కూడా తగనిదే కదా. దేవి, మోక్షం కావలసిందే కాదు, మోక్షమే కావాలి కాదనను. కానీ మహర్షులు చూపిన విధానం ఉన్నది, అది ఉపద్రవాలు లేనిది, నిశ్చయమైనది. ఏమంటావు? చిత్తం ప్రభు, దాన్నే కదా క్రమముక్తి అంటారు. ఆ మార్గంలో మరో విశేషం ఉంది. ఏమిటది ప్రభు? ఆ మార్గంలో నడిచేవాడు తాను స్వయంగా తరిస్తాడు. అదిగాక కోటాను కోట్ల జనం వాణ్ణి అనుసరించే తాము తరిస్తారు. అవును, వాడు రాజైతే వాణ్ణి ప్రజలు మరింతగా అనుసరిస్తారు, తరిస్తారు. యథా రాజా తథా ప్రజ. అది. అందువల్లే నేను నీకొకటి చెప్పాలనుకుంటున్నాను. ఆజ్ఞాపించండి ప్రభు. పై పిల్లలు ముగ్గురికి నువ్వు సద్బోధలే చేశావు, కానీ ధర్మబోధ చేయలేదు. అందువల్ల వాళ్ళు లోకానికి నీకు కాకుండా పోయారు. కనుక దేవి, నా మాట నచ్చితే వాణ్ణి ధర్మ మార్గంలో పెట్టు. రాజధర్మాలు చెప్పు. వాడు మనకి ప్రజలకి ఉపకరిస్తాడు, తాను తరిస్తాడు. చిత్తం ప్రభు. దేవి, నువ్వు నొచ్చుకోకు. ప్రజాక్షేమాన్ని ధర్మాన్ని ఆలోచించి ఇలా చెబుతున్నాను. ప్రభు, తమ మాటలు ఎన్నడైనా జవదాటానా? ఇంతకు మునుపంటే ఏదో పెద్దవాళ్ళు చెప్పే మంచి మాటలు కదా అని తోచినట్టు పాటలు కట్టి పాడాను. ఇప్పుడు తమ ఆజ్ఞ అయ్యింది కనుక ధర్మాలే బోధిస్తాను. జరిగిన తప్పుకి క్షమించండి. రాజు ముఖం చేటంత అయ్యింది. మనస్సుకి పెద్ద విశ్రాంతి అయ్యింది. మనిషిలో ఉత్సాహం వచ్చింది, నవ్వు విస్తరించింది. రాణి వినయాన్ని, పాతివ్రత్యాన్ని, ప్రేమని చూసి హృదయం ద్రవించింది. రాణి నొచ్చుకున్నదేమోనని కాసేపు ఆ మాట ఈ మాట చెప్పి నవ్వించి తాను మహోత్సాహంగా వెళ్ళిపోయాడు రాజు. అంతఃపుర పరిచారికలు ఈ హఠాత్ పరిణామానికి నోళ్లు వెళ్ళబెట్టారు. వాళ్లకు విషయం ఏమిటో అంతుపట్టలేదు. అంతలో మహారాణి పాట వినవచ్చింది. ఆనాటి నుంచి ఆవిడ పాటలు మారిపోయాయి. ఆ పాటల్లో ధర్మాధర్మాలు వివరణలు, ప్రత్యేకించి రాజధర్మాలు, ఆ పైన రాజనీతి, అర్థశాస్త్రం, ఇలా ఒకటేమిటి, సకల లౌకిక శాస్త్రాల పాఠాలు ఒదిగిపోసాగాయి. మహాయోగేశ్వరికి ఆవిడకి అసాధ్యమేమిటి? అన్న అడవులకి వెళ్లిన వయసు వచ్చేసరికి అలర్కుడు సకల రాజ విద్యా విశారదుడయ్యాడు. ఇక ఇతనికి గురుకుల విద్యాభ్యాసం కేవలం సాంప్రదాయక సంస్కారం మాత్రమే అయ్యింది. అటు కువలయాశ్వుడికి రాను రాను భార్యతో చేసిన చర్చ మనస్సులో రాజ్యమేలసాగింది. క్షణం తీరిక దొరికితే ఆ విషయమే మనస్సును పట్టి ఈడ్చుకుపోతుంది. దానివల్ల క్రమక్రమంగా అతని మనస్సు తపస్సు వైపుకు మళ్ళీ ఆ పైన తపస్సుకై పరితపించసాగింది. పిల్లవాడు పిన్న వయసులోనే సకల రాజ విద్యా పండితుడయ్యాడు. కానీ శరీరం చిన్నదవడం వల్ల ఇంకా శస్త్ర అస్త్ర విద్యలు నేర్పడానికి వీలు పడలేదు. అందువల్ల రాజ్యభారాన్ని పుత్రుడి మీద ఉంచడానికై రాజు అసహనంగా ఎదురు చూస్తూ కాలం గడపాల్సి వచ్చింది.